the Lord, Andy. Once again, I want to share you one verse, Andy. Zephaniah 3:17. The Lord your God is in your midst, a mighty one who will save you. He will rejoice over you with gladness. Wow. He will rejoice over you with gladness. He will quiet you by his love. He will exult over you with loud singing. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్ అండి. On that day it shall be said to Jerusalem, Fear not, O Zion, let not your hands grow weak. Fear not. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సీయోను ధైర్యము తెచ్చుకొనుము. యెరూషలేమా భయపడకుము, సీయోను ధైర్యము తెచ్చుకొనుము. లెట్ నాట్ యువర్ హ్యాండ్స్ గ్రో వీక్. నీ చేతులు బలహీన పడనివ్వద్దు. మీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. డోంట్ లెట్ యువర్ హ్యాండ్స్ గ్రో వీక్. నీ చేతులు బలహీన పడనివ్వకండి. యా, Zephaniah 3rd chapter 16th verse. On that day it shall be said to Jerusalem, Fear not, O Zion, let not your hands grow weak. ఆ దినమున జనులు ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొను, భయపడకము. Hallelujah. When you are afraid, when you are fearful, it appears like your hand is crippled. మన చేతులు కదిలించలేము. ఇంకా అంటే మనమేమి చెయ్యలేని పరిస్థితిలో, అంటే మనం ఆ యొక్క ఫియర్ అనేది ఒక బంధకం లాంటిదండి. బైండ్ చేసేస్తది. యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. మీరేమి చేయాలనుకున్నా అది చేయలేరు. అది మిమ్మల్ని ముందుకెళ్ళనివ్వదు. ఇట్ విల్ నాట్ లెట్ యూ గో ఫార్వర్డ్. సో హియర్ హీ సేస్, డు నాట్ బి అఫ్రైడ్. భయపడొద్దు. డోంట్ లెట్ యువర్ హ్యాండ్స్ బికమ్ వీక్. మీ చేతులు బలహీన పడనివ్వద్దు. ఎందుకు అనంటే ద లార్డ్ ఈజ్ విత్ యూ. దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. The Lord is with you in your midst, a mighty one who will save you. He is not a silent God. He is not a powerless God. He is not deaf to your prayers. He is not blind to your situation. ఆయన నీ యొక్క ప్రార్థనకి ఆయన డఫ్‌గా లేడు, వినకుండా లేడు, చెవులు మూసుకోలేదు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తము కురుచు కాలేదన్నట్టు. His hand is not shortened to save you. His ears are not deaf to hear your prayer. So, your God is mighty. ఆయన నీ మధ్యలో ఉన్న దేవుడు, ఆయన బలవంతుడు. He's mighty to save you. Sometimes you feel like the enemy is too big for you. Sometimes the battle is too big. Sometimes you feel like, Lord, I don't know how I'm going to come out of this. ప్రభా, నేను ఎలా బయటకు వస్తానో తెలియదు ప్రభా. నా చుట్టూ ఉన్న బ్యాటిల్ చాలా పెద్దది. నా శత్రువు చాలా పెద్దగా ఉన్నాడు. ఎనిమీ ఈస్ టూ బిగ్ ఫర్ మీ టు హ్యాండిల్ అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. ఎవరైనా ఈ రోజున అటువంటి పరిస్థితిలో కనుక ఉంటే, ఐ వాంట్ యూ టు రిమైండ్ యూ దట్ ద లార్డ్ హూ ఈస్ విత్ యూ ఈస్ బిగ్గర్ దాన్ ద ఎనిమీ యూ ఫేస్, స్ట్రాంగర్ దాన్ ద ఎనిమీ యూ ఫేస్. నువ్వు ఫేస్ చేస్తున్న శత్రువు కంటే ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున ఏదైనా అనారోగ్యం ఫేస్ చేస్తున్నారా మీరు? ఏదైనా కోర్ట్ కేసు ఫేస్ చేస్తున్నారా? లేకపోతే ఏదైనా టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారా? టుడే గాడ్ వాంట్స్ యూ టు నో దాట్ హీ ఈస్ పవర్ఫుల్ దాన్ ఎనీ సిట్యుయేషన్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు వెళ్తున్న ఏ ఛాలెంజ్ కన్నా ఆయన గొప్ప దేవుడు. హీ ఈజ్ విత్ యూ. హీ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్ట్. నీ మధ్యలో ఉన్నాడు. డోంట్ ఫర్గెట్ దట్. మెనీ టైమ్స్ రైట్, మనం వెళ్తున్న పరిస్థితిని బట్టి, అసలు దేవుడు నాతో ఉన్నాడా సిస్టర్? నా ప్రార్థన వింటున్నాడా? నేను ఎందుకు ఈ పరిస్థితిలో వెళ్తున్నాను అని ఒకలాంటి దుఃఖము, బాధ మీ మీ యొక్క విశ్వాసాన్ని క్లౌడ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అటువంటి సమయంలో యూ రియలీ హ్యావ్ టు టర్న్ యువర్ ఫోకస్ అండ్ సే, లార్డ్, ఐ థ్యాంక్ యూ. నువ్వు నా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుందో, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును. హీ విల్ రిజాయిస్ ఓవర్ యూ విత్ గ్లాడ్నెస్. హీ విల్ క్వైట్ యూ బై హిస్ లవ్. హీ విల్ క్వైట్ యూ బై హిస్ లవ్. హీ విల్ క్వైట్ యూ బై హిస్ లవ్. ఆ మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. హీ విల్ క్వైట్ యూ బై హిస్ లవ్. తనకున్న ప్రేమను బట్టి నీ అందు అక్కడ ఎంత పర్సనల్‌గా చూడండి. నీ యందు తనకున్న ప్రేమను బట్టి ఆయన నిన్ను శాంతపరచును అంట. అంటే ఏంటంటే, మనకి చాలా సార్లు ఇంకొక ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. మనకి తెలియాల్సిందేంటంటే దట్ వి ఆర్ లవ్డ్. వి డోంట్ నీడ్ ఎనీ ఎక్స్‌ప్లనేషన్. వి షుడ్ నో దట్ వి ఆర్ లవ్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు చాలా విని అలసిపోయారేమో.
But I want you to know that you are loved by God. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. You are loved. When you know that you are loved, it will silence all fears. అది నీ ఫియర్స్, నీ యాంగ్జైటీస్, నీ లోపలున్న అలజడి, నీ లోపలున్న తుఫానున్నది ఆపివేస్తుంది. When you know that you are loved, it will silence all your fears. It will silence all your disappointments. It will silence all your heartaches. Today, I want you to know that let His love silence all your fears అండి. యూనో ఆయన కౌగిలిలో మనం ఉన్నప్పుడు, ఆయన నీ పరిస్థితిని బట్టి, హీ నోస్ యువర్ సిట్యుయేషన్. హీ అండర్‌స్టాండ్స్. ఐ వాస్ కౌన్సెలింగ్ సమ్‌వన్. నేను ఒకళ్ళని కౌన్సిల్ చేస్తున్నాను. హీ ఫెయిల్డ్ హిస్ ఎగ్జామ్స్. తను ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యాడు. హీస్ ఫీలింగ్ వర్త్‌లెస్. తను అసలు వర్తీగా అనిపించట్లేదు. చాలా నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అని మాట్లాడుతున్నప్పుడు, నేను తనతో మాట్లాడుతున్నప్పుడు, గాడ్ గేవ్ అ వండర్‌ఫుల్ వర్డ్, అ ప్రొఫౌండ్ వర్డ్. ఏంటంటే, these results, I'm saying this very clearly. I want you to listen only. If there are any school students, college students, I want you to listen to this. These results are not the result of your worth. They are the result of your performance. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు నీ యొక్క వర్త్ తీసుకొచ్చే రిజల్ట్ కాదు. ఇది నీ పెర్ఫార్మన్స్ యొక్క రిజల్ట్. నువ్వెలా పెర్ఫార్మ్ చేశావో దాని రిజల్ట్. దీస్ రిజల్ట్స్ ఆర్ నాట్ డిటర్మినింగ్ యువర్ వర్త్. ఈ యొక్క రిజల్ట్స్ నీ యొక్క వర్త్‌ని డిటర్మిన్ చేయట్లేదు. నీ పెర్ఫార్మన్స్‌ని చూపిస్తుంది. నీ పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ అయితే రిజల్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. నీ పెర్ఫార్మన్స్ దేనితో కట్టబడింది, దేనితో టై అయ్యబడింది. యువర్ పెర్ఫార్మన్స్ ఈస్ టైడ్ టు యువర్ యాటిట్యూడ్, టు యువర్ హార్డ్ వర్క్, టు యువర్ డెలిజెన్స్. నీ యొక్క పెర్ఫార్మన్స్ నువ్వు హార్డ్ వర్క్ మీద, నువ్వెంత శ్రద్ధగా చేస్తున్నావో దాని మీద, దేవునితో నీకున్న ఆ యొక్క కనెక్షన్ మీద నువ్వెంత గ్రేట్‌ఫుల్‌గా ఉన్నావు. నువ్వు దేవుడిని అడుగుతున్నావా? నీ యొక్క ప్రేయర్ చేసుకుంటున్నావా? దేవుడిని విజ్డమ్ కోసం అడిగావా? నువ్వు చదువుకుంటే నీ యొక్క పెర్ఫార్మన్స్ యొక్క రిజల్ట్ ఇది. కానీ ఆ రిజల్ట్ నువ్వు పాస్ అయినా, ఫెయిల్ అయినా దేవుని సన్నిధిలో నీ వర్త్‌ని మార్చదది. Hallelujah. It will not change your worth. It will not change your value. Hallelujah. Your value, your worth before God is not based on your exam results. దేవుని ముందు నీకున్న వాల్యూ గాని, దేవుని ముందు నీకున్న విలువ నీ ఎగ్జామ్ రిజల్ట్ మీద ఆధారపడలేదు. అది నీ యొక్క పెర్ఫార్మన్స్ రిజల్ట్ చూపించిందంతే. కానీ నీ విలువని చూపించట్లేదు. నువ్వు మళ్ళీ కష్టపడి, మళ్ళీ చదివి, మళ్ళీ రాసి, మళ్ళీ మంచిగా స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవచ్చు. అప్పుడు దేవుడు నిన్నెక్కువ ప్రేమిస్తున్నాడని అర్థమా? నో. గాడ్ లవ్స్ యూ ఆల్రెడీ. హల్లెలూయా! నీవు విలువైన బిడ్డవి దేవుడికి. అది మారదు. అది నీ రిజల్ట్ బట్టి మారదు. ఇట్ విల్ నాట్ చేంజ్ బేస్డ్ ఆన్ యువర్ రిజల్ట్. సో, డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ యువర్ పెర్ఫార్మన్స్. యూ కెన్ ఇంప్రూవ్ యువర్ పెర్ఫార్మన్స్. హల్లెలూయా! Hallelujah. When you know that you are loved, when you know that God is rejoicing over you, this is the most beautiful truth అండి. చిన్న పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని నోటికొచ్చిన పాటలు పాడుతుంటాం గదా! ఎన్ని పాటలో ముద్దు ముద్దు పాటలన్నీ పాడతాం పిల్లల్ని ఎత్తుకొని. అంటే ఒక ఫాదర్, ఒక మదర్ అలాగా రిజాయిస్ అవుతున్నారు వాళ్ళ మీద. వాళ్ళ ప్రేమనంతా పాటలో ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు. అవునా గదా! తల్లిదండ్రులు. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని ఎన్ని పాటలు పాడుతా ఉంటామో. ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే, ఆయన నీ పైన ఆయన నీ యందు సంతోషించటమే కాదంట. ఆయన నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును అంట. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్‌లో ఏమనుందంటే, హి విల్ ఎక్సల్ట్ ఓవర్ యూ విత్ లౌడ్ సింగింగ్. హల్లెలూయా! హల్లెలూయా! హి విల్ ఎక్సల్ట్ ఓవర్ యూ అంటే నిన్ను హగ్ చేసుకొని ఆయన నీ పైన ఆ యొక్క పాటలు పాడతాడంట. మీరేమో మీ ఫెయిల్యూర్స్‌ని చూసుకుంటున్నారు. మీరేమో మీ వీక్‌నెసెస్‌ని చూసుకుంటున్నారు. యూ ఆర్ లుకింగ్ అట్ యువర్ వీక్‌నెసెస్. యూ ఆర్ లుకింగ్ అట్ యువర్ ఫెయిల్యూర్స్. But Jesus is waiting to embrace you, is waiting to delight in you, is waiting to show his love on you, is waiting to sing over you. Hallelujah! Hallelujah! ఆయన నీ పైన ఆయన పాట పాడాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను హత్తుకొని
ఆయన ప్రేమంతా నీ పైన కృమ్మరించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హి ఈస్ నాట్ లుకింగ్ ఎట్ యూ త్రూ యువర్ వీక్‌నెసెస్. హి ఈస్ నాట్ లుకింగ్ ఎట్ యూ త్రూ యువర్ ఫెయిల్యూర్స్. హి ఈస్ నాట్ లుకింగ్ ఎట్ యూ త్రూ యువర్ ఇన్‌యాడిక్వసీస్. హి ఈస్ లుకింగ్ ఎట్ యూ త్రూ హిస్ లవ్. హి ఈస్ లుకింగ్ ఎట్ యూ త్రూ హిస్ గ్రేస్. పరలోకపు తండ్రి మనల్ని ఎలా చూస్తున్నాడంటే, ఆయన ప్రేమలో నుంచి చూస్తున్నాడు. ఆయన యొక్క కృపలో నుంచి చూస్తున్నాడు గానీ, మన యొక్క బలహీనతలలో నుంచి ఆయన మనల్ని చూడట్లేదు. మన యొక్క ఫెయిల్యూర్స్‌లో నుంచి ఆయన మనల్ని చూడట్లేదు. ఆయన ప్రేమలో నుంచి ఆయన చూస్తున్నాడు. సో, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, అయ్యో! నేను ఈ తప్పు చేశాను ప్రభా! నేనెందుకు పనికిరాను ప్రభా! సో, ఎట్లా ప్రార్థన చేయాలని రిహర్స్ చేసుకోబాకండి. మీ తప్పుల్ని కవర్ చేసుకుంటూ కండెమ్నేషన్ ఫీల్ అవుతూ ఉండబాకండి. యేసయ్య, నన్ను నువ్వు ఇంతగానో ప్రేమించినందుకు వందనాలు. పరలోకపు తండ్రి, థాంక్ యూ ఫర్ యువర్ లవ్. ఇంతగానో నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలు. హల్లెలూయా. నేను ఫెయిల్ అయినా, నాలో బలహీనతలున్నా నన్ను వదిలిపెట్టలేదు ప్రభా! థాంక్ యూ లార్డ్ ఫర్ యూ ఆర్ ఇన్ మై లైఫ్. యూ ఆర్ ఇన్ అవర్ మిడ్స్ట్. మా మధ్యలో నువ్వున్నందుకు నీకు వందనాలు ప్రభా! థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ దట్ యూ డిడ్ నాట్ లీవ్ అవర్ హ్యాండ్స్. మా చెయ్యి వదిలిపెట్టలేదు ప్రభా! నీకు వందనాలు. తండ్రి నాయన, నా జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపోలేదు ప్రభా! నీకు వందనాలు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్ట్ అండి. దేవుడున్నాడా? చూడండి, దేవుడున్నాడు కదా నా మధ్యలో, నేనింక ప్రార్థన చేసుకో అవసరం లేదు. ఆయనకి తెలుసు కదా అని అనుకోవద్దండి. ఆయన ఉన్నా గానీ హి వాంట్స్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేస్తేనే కదా అండి, యూ నో దట్ హి హర్డ్ యువర్ ప్రేయర్. మీరు ప్రార్థన చేస్తేనే కదా మీ ప్రార్థన ఆయన విన్నాడని తెలుస్తది. ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా హి వాంట్స్ యూ టు నో దట్ హి నోస్ వాట్ యూ నీడ్. నీ పెదహాల నుంచి మాటలు రాకముందే నీ మనసులో ఉన్న అలజడి ఏంటో ఆయనకి తెలుసు. నీ బాధ ఏంటో ఆయనకి తెలుసు. నీ దుఃఖం ఏంటో ఆయనకి తెలుసు. బట్ హి వాంట్స్ యూ టు కమ్ అండ్ హావ్ సమ్ కమ్యూనియన్ విత్ హిమ్. ఆయనతో ఆ యొక్క సంబంధముతో గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తదండి? ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ స్పిరిట్. ఇట్ విల్ ఫిల్ యూ విత్ కరేజ్. యువర్ ప్రేయర్ విల్ ఫిల్ యూ. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్ విల్ ఫిల్ యూ విత్ కరేజ్. విల్ ఫిల్ యూ విత్ బోల్డ్‌నెస్. విల్ ఫిల్ యూ విత్ సాటిస్ఫాక్షన్. హల్లెలూయా. సో, అందుకనే ఆయనకన్నీ తెలుసు. అయినా గూడా హి వాంట్స్ యూ టు కమ్ అండ్ ప్రే. దేని గురించి చింతపడొద్దు. మీ యొక్క చింత అంతా గూడా కృతజ్ఞతతో ప్రార్థన విన్నపములను మీ పరలోకపు తండ్రికి తెలియచేయుడి. హల్లెలూయా. లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ టు గాడ్ విత్ థాంక్స్‌గివింగ్. లెట్ యువర్ రిక్వెస్ట్, యూ షుడ్ టెల్ హిమ్. యూ షుడ్ టాక్ టు హిమ్. ఆయనకి చెప్పాలి. హల్లెలూయా. లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ టు గాడ్. దట్ ఈస్ హౌ వి ఆర్ ఆస్కింగ్ గాడ్, లార్డ్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వు ప్రవ్వా. లార్డ్ ఇంటర్వీన్. లార్డ్, ఐయామ్ ప్రేయింగ్ ఫర్ డివైన్ ఇంటర్వెన్షన్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన అనేది ఒక బలిపీఠము. మీరు ఆ బలిపీఠాన్ని కడుతున్నారు. సో దట్ గాడ్ వుడ్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. గివింగ్ లీగల్ యాక్సెస్ టు గాడ్. బ్రింగ్ ఆనెస్ట్‌లీ ఆల్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ టు గాడ్. ఆనెస్ట్‌గా తీసుకురండి. లార్డ్, ఐ థాంక్ యూ దట్ యూ ఆర్ ఇన్ మై మిడ్స్ట్ లార్డ్. నా ఇంట్లో, నా కుటుంబంలో నువ్వు ఉన్నావు. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు తండ్రి. యూ ఆర్ దేర్ మైటీ టు సేవ్. మరొకసారి చదువుకుందామండి. On that day it shall be said to Jerusalem, fear not, O Zion, let not your hands grow weak. Let not your hands grow weak. Why? Because God loves you. God did not leave you. He is there with you. The Lord your God is in your midst. A mighty one who will save. He will rejoice over you with gladness. He will quiet you by his love. He will exult over you with loud singing. Hallelujah. He will exult over you with loud singing. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. నువ్వు అగ్నిగుండంలో ఉన్నా ఆయన శక్తిమంతుడు. నీవు సింహాల బోనులో ఉన్నా ఆయన శక్తిమంతుడు. నీవు ఆ యొక్క పగిలిపోతున్న ఓడలో ఉన్నా ఆయన శక్తిమంతుడు. నీవు ఒక తుఫానులో ఉన్నా ఆయన శక్తిమంతుడు. ఇఫ్ యూ ఆర్ దేర్ ఇన్ ద బోట్ దట్ ఇస్ గోయింగ్ టు wreck, he is still faithful God. He is still powerful God. If you're there in the storm, he is stronger than the storm. ఆయన తుఫాను కన్నా శక్తిమంతుడు. If you're there in the lion's den, he is stronger than the lions that you're facing. If you are in the fire, he is stronger than the fire that you're facing. The fire that is inside you is stronger than the fire that is outside you. If you have Holy Spirit God inside you, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్లయితే, నీవు రక్షణ పొందిన బిడ్డవైతే, నీలో మండుచున్న అగ్ని, నీ బయట మండుచున్న అగ్ని కంటే శక్తివంతముగా ఉండునుగాక యేసు నామములో. హల్లెలూయా. ఆ అగ్ని ఎప్పుడు స్ట్రాంగ్‌గా మండుతదండి? నీవు దేవునితో ఫెలోషిప్ చేస్తున్నప్పుడు. వెన్ యూ ఆర్ ఫెలోషిప్పింగ్ విత్ గాడ్, ద ఫైర్ ఇన్‌సైడ్ యూ బికమ్స్ స్ట్రాంగర్ దాన్ ద ఫైర్ దట్ యూ ఆర్ ఫేసింగ్ ఔట్‌సైడ్. నీవు దేవునితో సన్నిహితమైన సంబంధంలో నడుస్తున్నప్పుడు, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, కన్సిస్టెంట్‌గా నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీవు భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు, నీలో ఉన్న అగ్ని,
నీ బయట ఉన్న అగ్ని కంటే శక్తిమంతమైనది. ఈరోజున ఒకవేళ మీరు హాస్పిటల్‌లో నుంచి జాయిన్ అవుతున్నారేమో, బలహీనమైన పరిస్థితిలో నుంచి జాయిన్ అవుతున్నారేమో, "అక్క నాకస్సలు బాగలేదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను" అని జాయిన్ అవుతున్నారేమో. మేబీ యూ ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ టుడే. మేబీ, యువర్ లవ్డ్ మెంబర్, మేబీ యువర్ లవ్డ్ మీ మీ భర్తకి గానీ, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు బాలేదు అని చెప్పి మీరు దిగులు పడుతున్నారేమో చాలా. మేబీ యూ ఆర్ అప్‌సెట్. మేబీ యూ ఆర్ హావింగ్ ఫియర్. మీరు చాలా భయపడుతున్నారేమో. టుడే ఐ వాంట్ యూ టు షిఫ్ట్ యువర్ ఫోకస్. ఐ వాంట్ యూ టు నో దట్ గాడ్ ఈస్ స్ట్రాంగర్. God is stronger than any challenge that you're facing. He is mighty to save you. ప్రార్థన చేసుకుందామండి. ఫాదర్ వి థాంక్ యూ లార్డ్. తండ్రి నీకెంతో వందనాలు. ఫాదర్ ఐ థాంక్ యూ లార్డ్. ఐ ప్రైజ్ యూ. ఐ వర్షిప్ యూ. ప్రభా నీకెంతో వందనాలు. నిన్ను స్తుతిస్తున్నాను. నేను ఆరాధిస్తున్నాను ప్రభా. లార్డ్ ఐ థాంక్ యూ దట్ యూ ఆర్ ఇన్ అవర్ మిడ్స్ట్. మా మధ్యలో ఉన్నందుకు నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఫాదర్ ఇన్ జీసస్ నేమ్ నాతో చెప్తారా? వెన్ ఫియర్ కమ్స్ అండ్ నాక్స్ ఎట్ యువర్ డోర్, వెన్ యాంగ్జైటీ, వెన్ అన్‌సర్టనిటీ, రకరకాలైన భయాలు, మరణ భయము, ఏమవుతదో తెలియని భయం వచ్చి మీ తలుపు కొట్టినప్పుడు, ఐ వాంట్ యూ టు నో దట్ ద లార్డ్ ఈస్ విత్ యూ. లార్డ్ హెల్ప్ మీ నాట్ టు బి అఫ్రేడ్. హెల్ప్ మీ టు లుక్ అంటు యూ, ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ మై ఫెయిత్. నా విశ్వాసానికి కర్తయు కొనసాగించువాడవైన నీ వైపు నేను చూచినట్లుగా కృప చూపించు ప్రవ్వా. హల్లెలూయా. లార్డ్ హెల్ప్ మీ టు బి రిమైండెడ్ దట్ యూ లవ్ మీ. ప్రభా నువ్వు ప్రేమిస్తున్నావు. Lord, you are delighting over me. You're rejoicing over me. Hallelujah. I pray in the name of Jesus Sunday. God is rejoicing over you. God is delighting over you. And hallelujah. Exodus chapter 34 verse 10. ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చేయని అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ మధ్యలో చేస్తాను. హల్లెలూయా. ఆస్క్ గాడ్ ఫర్ దట్. ఇదిగో నిబంధన చేయించున్నాను. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. హల్లెలూయా. నీ ప్రజల ఎదుట నేను చేసేదను. హల్లెలూయా. థాంక్ యూ ఫాదర్ లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. ఇంతకు ముందెప్పుడు మీ కుటుంబంలో జరగని ఆ యొక్క ఆశ్చర్య కార్యము దేవుడు మీ కుటుంబంలో చేయును గాక. సచ్ యాస్ యూ హావ్ నాట్ సీన్ బిఫోర్. యూ హావ్ నాట్ సీన్. హల్లెలూయా. సచ్ యాస్ నాట్ బీన్ క్రియేటెడ్ బిఫోర్. ఇంతకు ముందెప్పుడు లేనటువంటిది భయంకరమైనది. ఐ విల్ డూ వండర్స్ దట్ హస్ నెవర్ బీన్ డన్ బిఫోర్ ఇన్ ఎనీ నేషన్. In the world, the people you live among will see how awesome is the work that I, the Lord, will do for you. నీ మధ్యలో ఉన్న వాళ్ళు చూసి ఆశ్చర్యపోయేటటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాన్ని నేను చేస్తాను. యు వాంట్ దిస్ అండి? డూ యూ వాంట్ దిస్? హల్లెలూయా. లార్డ్ ఐ థాంక్ యూ. మోషేలాగా మీ యొక్క గుడారము దూరంగా వెళ్ళి మీ యొక్క పరిస్థితులకు దూరంగా, అంటే ఇల్లు మారిపోమని నేను చెప్పట్లేదు. అంటే మీ యొక్క మైండ్ పరిస్థితులన్నిటికి దూరంగా మీ మైండ్ అనేకమైన వాయిసెస్‌ని ఆఫ్ చేసుకొని సిన్సియర్‌గా ప్రార్థన చేసుకుంటారా? సిన్సియర్‌గా అడుగుతారా ఈ రోజున? లార్డ్ ఐ వాంట్ టు సీ. ప్రభా నాయనా నీ యొక్క ఇంటర్వెన్షన్ కోసం నేను కనిపెడుతున్నాను ప్రభా. నాయన ఇంతకుముందు ఎప్పుడు జరగనటువంటి ఈ యొక్క గొప్ప కార్యం. లార్డ్ మేనిఫెస్ట్ యువర్ గ్లోరీ ఇన్ అవర్ మిడ్స్ట్. సచ్ ఎ పవర్‌ఫుల్ ప్రామిస్ అండి. నో ప్రభా నీ యొక్క మహిమను మా మధ్యలో కనబరచు ప్రభా. లార్డ్ మేనిఫెస్ట్ యువర్ గ్లోరీ ఇన్ అవర్ మిడ్స్ట్. మేనిఫెస్ట్ యువర్ గ్లోరీ ఇన్ అవర్ మిడ్స్ట్. ప్రభా మా మధ్యలోని యొక్క మహిమను కనపరచు ప్రభా. మా మధ్యలోని యొక్క మహిమను కనపరచు ప్రభా. మా మధ్యలోని యొక్క మహిమను కనపరచు. థాంక్ యూ లార్డ్ దట్ యూ ఆర్ ఇన్ అవర్ మిడ్స్ట్. మా మధ్యలో నువ్వు ఉన్నందుకు వందనాలు. హెల్ప్ అవర్ హ్యాండ్స్ నాట్ టు గ్రో వీక్. మా చేతులు బలహీన పడకుండా, తండ్రి నాయన మా హృదయము బలహీన పడకుండా నాయన కృప చూపించమని అడుగుతున్నాను. ఫిల్ అస్ విత్ యువర్ స్పిరిట్ వన్స్ అగైన్. మరొకసారి నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను. తండ్రి నాయన మరొకసారి ప్రభా లార్డ్ ఐ ప్రే ఫర్ కరేజ్. ఐ ప్రే ఫర్ స్ట్రెంగ్త్ ఇన్ జీసస్ నేమ్. కరేజ్ కోసం, స్ట్రెంగ్త్ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. గొప్ప దేవా నీకు వందనాలు. బలవంతుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఆలోచనకర్త నీకు వందనాలు. నిత్యుడకు తండ్రి నీకు వందనాలు. సమాధానకర్తవు అధిపతి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా నీకు వందనాలు. pour out your spirit upon everyone. ప్రతి ఒక్కరిపైన నీ యొక్క ఆత్మను కృమ్మరించి, దీవించి, ఆశీర్వదించమని, పరలోకపు దీవెనలు కృమ్మరించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 And we have our Faith Confessions app. We believe in praying the Word of God. So you can dive into the Faith Confessions app. Faith Confessions app is in 4 languages. So you can choose your language of your preference and you can go through the Faith Confessions app. There, the promises of God are compiled. If you're believing God for faith, there are verses that are related to faith.
If you're believing God for healing, there are promises that are compiled for healing, for your healing, and then your personalized prayer. So you can use it as a tool for your personal prayer, and you can be greatly blessed through our Faith Confessions app.